చేయడానికి తీసుకోలేదండి. ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్. సో మీకు ప్రాపర్టీ అడ్వైజర్ గా సజెస్ట్ చేస్తున్నాను. దుబాయ్లో నన్ను రిసీవ్ చేసుకుంది. దుబాయ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు లాయర్ ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సో హ్యాపీగా బెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ కంట్రీలో అయినా, ఇండియా అండ్ యుఎస్ ఎనీ కంట్రీ, మీరు ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉండాలి. ఇక్కడ అవేమీ లేవు. సో మీ ఇన్వెస్ట్మెంట్, మీ ప్రతి రూపాయి కూడా 50-50 అనేది ఎలా సేవ్ అవుతుందో చూడండి. మీకు మా ద్వారా ఏ ప్రాపర్టీ నేను ప్రమోట్ చేసినా కస్టమర్ కి ఆఫ్టర్ బికమింగ్ కింగ్ అన్నట్లు కాకుండా ఆన్ ది స్పాట్ మీరు కొనేటప్పుడే ప్రాఫిట్ చూపించడం నాకు అలవాటు. సో అదే లెక్కలో దుబాయ్ ప్రాపర్టీ మీకు ఆన్ ది స్పాట్ 50% అనేది బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ల వల్ల ప్లస్ యాడ్ ఆన్ సర్వీసెస్ వల్ల మీరు టోటల్ ఎంత కడతారో యూనిట్ కాస్ట్, ఆ యూనిట్ కాస్ట్ ప్లస్ 5% డిఎల్డి మాత్రమే పే చేయాలండి. ఇంకా ఏ సింగిల్ ఎన్పి కూడా వేస్ట్ పోదు. సో మీకు అక్కడే ఎంత ప్రాఫిట్ అనేది మిగులుతుందో చూడండి. అట్ ది సేమ్ టైం 8 to 10-15% దాకా రెంట్ రావడం అమేజింగ్ అనమాట. సో దుబాయ్లో డిమాండ్ ఎందుకు ఉందంటే, ఆయిల్ తగ్గడం వల్ల అక్కడికి వచ్చేసి పామ్ జుమేరీ, మన స్వామినారాయణ టెంపుల్, యుఎస్ లో ఉండే కేసును ఇవన్నీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. న్యూ ఎయిర్పోర్ట్ ఆల్సో, ఈ రోజు మెట్రో కనెక్టివిటీ అంతా ఉంది. ఇప్పుడు దుబాయ్ అనేది కంట్రీ బతకాలి అంటేనే టూరిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లెక్కలోనే ఉంటుందండి. కంట్రీ చాలా చిన్నది. ఉన్నది 7 స్టేట్స్ అయినా చూడాల్సిన లొకేషన్స్ 600 ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ ఎవర్ గ్రీన్ అనమాట. ఆ టైప్ లో 600 లొకేషన్స్ ని 2 years చూడొచ్చు మీరు ఎంజాయ్ చేయాలంటే. సో మీరు ఒక ప్రాపర్టీ కొనడం వల్ల మీకు